రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే ముందే తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి. ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో నాయకులు శాంతించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట పట్టణ మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శుల ఎంపిక కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కన్వీనర్ల ఎంపిక కోసం నాయకుల నుంచి పేర్లను స్వీకరించారు. అయితే ఓజిలి మండల కన్వీనర్ల పేర్ల సేకరణలో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఇరు వర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎవరు పంచాయతీల్లో ఎవరు గ్రామాల్లో వాళ్ళు మీ లిస్ట్ మీరు ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ నేమ్స్ కూడా ఇంకా మార్చే అవకాశం మనందరికీ ఉంది. మన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి అవకాశం ఇస్తున్నారు. ఒక యూనిట్ ఇన్ఛార్జ్ ఎంచుకోవాలన్నా, ఒక మండల అధ్యక్షుడు ఎంచుకోవాలన్నా, ఒక ఎమ్మెల్యే ఎంచుకోవాలన్నా, శాసనసభ్యులను ఎంచుకోవాలన్నా మీకే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి అలిగేషన్స్ ఇవి లేకుండా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ముందే కార్యకర్తలు బాహాబాహీకి దిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యే ముందే ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఏం చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు? మురళి, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఓజీలి, పెళ్లకూరు, నాయుడుపేట పట్టణ మండల కన్వీనర్లు అయితే కూడా ఎన్నుకునే ప్రక్రియను అయితే ఈ రోజు నాయుడుపేటలో జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే సాక్షిగా టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయని కూడా అక్కడ నిరూపణ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కన్వీనర్లు ఎన్నుకునే నేపథ్యంలో కూడా ఓజిలి మండలానికి సంబంధించి ఇటు సీనియర్లు ఇటు జూనియర్లు మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి ఎవరైతే కూడా నిలబడి పనిచేశారో వాళ్ళకే ఇవ్వాలని కూడా టీడీపీ అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి భిన్నంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దీనికి భిన్నంగా గతంలో టీడీపీకి ఎంతో మేలు చేసి టీడీపీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళని పక్కన పెట్టి వైసీపీ నుండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ కన్వీనర్ పదవులను అయితే కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం చేయడంతో పాటు కూడా ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి సంబంధించి కూడా 2 వర్గాలుగా టీడీపీలో 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గంపై మరొక వర్గం దాడికి దిగిన, అంటే ఎమ్మెల్యే ముందే దాడికి దిగిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మొదటి నుండి ఐన్యూస్ అయితే చెప్తూనే ఉంది. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 3 గ్రూపులు ఉన్నాయని చెప్తూనే ఉంది. దీనికి నిదర్శనమే ఈ రోజు శ్రీనివాస కళ్యాణ మండపంలో 3 మండలాల సమావేశానికి సంబంధించి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థానిక ఎమ్మెల్యేకి రాజకీయ అనుభవం లేకపోవడం, అధికారులతో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా టీడీపీ నాయకులతో ఏ విధంగా నడుచుకోవాలా, సీనియర్ నాయకులు ఎవరు, జూనియర్ నాయకులు ఎవరు, ఎవరితో ఏ విధంగా ఉండాలో తెలియకపోవడం వల్లే ఈ టీడీపీలో వర్గపోరు వచ్చిందని కూడా అక్కడ టీడీపీ నాయకులు ఒక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏఎంసీ చైర్మన్ కి సంబంధించి కూడా ఎంతో మంది సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు ఉంటే కూడా వాళ్ళందరినీ కాదని జనసేన పార్టీకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడంతో పాటు కూడా వివాదం అప్పటి నుండే మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బాహిరంగా కూడా బయటపడుతున్న పరిస్థితి సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.